హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక డిఫరెంట్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే మటన్ మసాలా, గార్లిక్ రెడ్ చిల్లీ మటన్ మసాలా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలా స్కిప్ చేస్తే నేను వేసే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిస్ అయ్యారంటే టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక అరకిలో మంచిగా ఉన్న మటన్ తీసుకోవాలి. నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే కొంచెం పసుపు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా కలిపేసి బాగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. మటన్ చాలా మంచిగా ఉన్న మటన్ తెచ్చుకోండి. ఇప్పుడు స్పైసెస్ చూసుకుందాం. దాల్చిన చెక్క కొద్దిగా, ఒక 4 యాలకులు, 4-5 లవంగాలు, కొద్దిగా జాపత్రి. ఇవి చాలా ఇంపార్టెంట్. కచ్చబచ్చగా దంచేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో అయితేనే మనకు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ కూడా వేసుకుని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ముందే కలిపి పెట్టుకున్న మటన్ అంతా కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అరకప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద కప్పుతో అరకప్పు తీసుకుని నీళ్ళని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు మటన్ ఉడకలేదంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, నానబెట్టిన ఎండుమిర్చిని తీసుకుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి మటన్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఆవిరంతా బయటకు వెళ్ళిన తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. కొంచెం గట్టిగా ఉన్న మటన్ అయితే ఖచ్చితంగా మీరు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఇంకో 2-3 విజిల్స్ ఎక్కువ రానిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుని ఒలిచిపెట్టిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. చక్కగా ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 మిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందే మిక్సీ వేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు మీకు మంచి క్వాలిటీ ఉన్న ఎండుమిర్చి, కారంగా ఉన్న ఎండుమిర్చిని తీసుకోండి. మీరు కారం ఎంత తింటే అంత మిరపకాయలను వేసేసుకోండి. ఇందులో కారం అనేది ఏమీ వేయం కాబట్టి చూసుకొని వేసుకోండి. ధనియాల పొడి 1 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేటట్టుగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిందంటే మసాలా టేస్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది పచ్చి లేకుండా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టిన మటన్ అంతా కూడా వేసేసుకోవాలి. మనకి వేరే ఎక్స్ట్రా మసాలాలు ఏమీ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం లైట్గానే మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక నిమిషం పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక అరకప్పు నుంచి 3/4 కప్పు వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి మటన్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడా ఎంత అయితే సరిపోతుందో అంత ఉప్పుని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా మనకి మటన్ అంతా కూడా ఉడికి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలాను వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలాలన్నీ దంచి వేసుకున్నాం కాబట్టి చాలా తక్కువగా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని కలిపేసుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే మటన్ మసాలా అండి. ఎంత బాగుంటుందంటే మీరు ఇలా చేస్తే కనుక మీకు ఇంకెలాగా కూడా నచ్చదు. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలానే నా వీడియోస్ చూడాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.